నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వచ్చింది మీ న్యూస్ నైట్ టీవీ తెలుగు. మనం రోజు వార్తల్లో ఎన్నో ప్రమాదాల గురించి వింటుంటాం. క్షణం ఆగుదాం, ప్రాణాన్ని కాపాడుకుందాం అనే నినాదం వినడానికి బాగుంటుంది. కానీ ఆచరణలో మాత్రం చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. వేగం కన్నా ప్రాణం మిన్న అని తెలిసినా అతి వేగంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా యంత్రాంగం ఒక గొప్ప సంకల్పాన్ని చేపట్టింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఇది రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీకు కొంచెం ఈ అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే హెల్మెట్ ర్యాలీ మనం పెట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్గా ఏంటంటే అరైవ్ అలైవ్, ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక క్యాంపెయిన్. అరైవ్ అలైవ్ అంటే ఇంటికి వచ్చే వరకు మనం బతుకుండాలి అని. సో దానికోసం మనం ఏం చేయగలుగుతాం? ఫస్ట్ థింగ్ మనం జాగ్రత్తగా నడుపుకోవాలి. దానికోసం ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రూల్స్ ఫాలో కావడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓవర్ స్పీడ్ అండ్ రూల్స్ ఫాలో కావాలి సరిగ్గా. ఇది చేస్తే మనం జాగ్రత్తగా ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ ఇస్ ఎదుటి వాళ్ళు కూడా తప్పు చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా మనకే ప్రాబ్లం. సో అలాంటప్పుడు దానికోసం మనం ఒక కొత్త పదం మనం వాడుతున్నాం. మనకి ఇది డిఫెన్సివ్ డ్రైవింగ్ అని. ఏంటంటే ఎదుటివాడు కొంచెం ఏమైనా తేడా ఉన్నా కూడా మనం జాగ్రత్తలో ఉండాలి. సో ఎప్పటికప్పుడు వాడు తప్పు చేస్తాడు అనుకునే మనం నడుపుకుంటూ ఉండాలి బండి. వాళ్ళు కరెక్ట్ ఉంటారు అనుకుంటే మనం ఏం చేయలేము. వాడు తప్పు చేస్తాడు అనుకుని మనం జాగ్రత్తలో ఉండి నడిపియాలి. సో ఆ కాన్షియస్నెస్ ఉండాలి రోడ్ మీద నడిపేటప్పుడు. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్ళకుండా ఉండడం, చాలా ఉంటాయి ఇట్లా. సో ఇవన్నీ. అండ్ మన బండి కూడా రిపేర్ ఎప్పుడు ఫిట్ కండిషన్ లో ఉందా లేదా, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయి అని మెనీ థింగ్స్ ఉంటాయి అందులో. ఎస్పెషలీ హెవీ వెహికల్ డ్రైవర్స్ కి చెప్పదలుచుకున్నా. ఒక 2-3-4 months కిందట ఒక యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ సిటీలో అయింది. ఒక కంకర్ రాళ్ళ కింద పడడం వల్ల కంకర్ రాళ్ళు పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా మంది చనిపోయినారు. సో అదేంటి, ఆ హెవీ వెహికల్ డ్రైవర్ అది తాగి నడిపిస్తున్నారు. సో ఎక్కువ డ్యామేజ్ హెవీ వెహికల్ డ్రైవర్స్ అవుతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కాన్షియస్ ఉండాలి. మేము అంతకుముందు ఆ టైంలో మనం స్పెసిఫిక్ గా హెవీ వెహికల్ డ్రైవర్స్ కోసమనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు ఎక్స్ట్రా కాన్షియస్ ఉండాలి, బికాజ్ వాళ్ళ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ బండిని సరిగా అందరూ కూడా ఎవరి బండి వాళ్ళకి, అది బండిని మీరు మంచిగా చూసుకుంటే బండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. సో అది సేఫ్ గా చూసుకోవాలి. అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా దాని కండిషన్ అనేది. జగిత్యాలలో అట్టహాసంగా రోడ్డు భద్రతా అవగాహన బైక్ ర్యాలీ, హెల్మెట్ ధరించడం, ప్రాణరక్ష జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి ఐపీఎస్. రాష్ట్ర వ్యాప్త అరైవ్ అలైవ్ ప్రచారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు, లయన్స్ క్లబ్ సౌజన్యంతో 100 హెల్మెట్ల ఉచిత పంపిణీ. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వాహనదారుల్లో చైతన్యం తీసుకురావడానికి జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ మరియు లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో భారీ హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని కీలకమైన ఆర్డీఓ చౌరస్తా వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రి రెడ్డి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వయంగా జెండా ఊపి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ప్రారంభం అనంతరం అదనపు ఎస్పీ మీడియా ప్రతినిధులతో, ప్రజలతో మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. అరైవ్ అలైవ్ సురక్షిత ప్రయాణం, తెలంగాణ రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ ఏ కాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అనే నినాదంతో పోలీస్ శాఖ ముందుకు సాగుతుంది. ప్రజలు తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకోవడమే ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులేనని, వారు
ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చలాన్ల భయం కోసం కాకుండా ప్రాణ భయం కలిగి ఉండాలని ఆయన సూచించారు. వాహనాలను తక్కువ వేగంతో నడపడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసుకోవడం ద్వారా 90% ప్రమాదాలను నివారించొచ్చని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల డ్రైవర్కే కాకుండా రోడ్డుపై వెళ్లే అమాయక ప్రజలకు కూడా ప్రాణాపాయం ఉంటుందని, దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సామాజిక బాధ్యతను చాటుకుంది. బైక్ ర్యాలీలో భాగంగా 100 మంది వాహనదారులకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆర్డీఓ కూడలి నుండి కొత్త బస్టాండ్ వరకు వందలాది మంది పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ దృశ్యం జగిత్యాల ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా భద్రత పట్ల ఆలోచించేలా చేసింది. ఈ భారీ అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, జిల్లా రవాణా అధికారి డిటిఓ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, ఎంవీఐ వెంకన్న, ఏఎంవిఐ అభిలాష్ తో పాటు పలువురు ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల నిఘా కేవలం జరిమానాల కోసం కాదు, మీ కుటుంబంలో వెలుగులు నింపడం కోసమే. ట్రాఫిక్ నియమాలను పాటించడం అనేది ఒక బాధ్యతగా భావిద్దాం. అదనపు ఎస్పీ చెప్పినట్లుగానే నియమాలను పాటిద్దాం, ప్రమాదాలను నివారిద్దాం. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ ఛానల్ News9 TV తెలుగు. జై హింద్.